మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం అద్భుతమైన రోజు, పంచమి తిథితో కలిసి వచ్చింది. అయితే రేపు మంగళవారం పంచమి తిథి రోజు రాత్రి పడుకునే ముందు ₹1 బిళ్ళను అక్కడ పెడితే చాలు, ఇంట్లోకి డబ్బు దూసుకు వస్తుంది. మీకు ఉండే ధన సమస్యలు పోతాయి, దరిద్రాలు పోతాయి, కష్టాలు పోతాయి, సమస్యలన్నీ పోయి ధనం వచ్చి పడుతుంది అని సిద్ధశాస్త్రం చెప్తుంది. ఎందుకంటే ఈ సృష్టిలో ప్రతి వస్తువుకు ఒక శక్తి ఉంటుంది. ఒక చిన్న విత్తనం నాటితే అది పెద్ద మహావృక్షం అయినట్టు, మనం భక్తితో నమ్మకంతో చేసే ఒక చిన్న పరిహారం మన జీవితంలో పెద్ద మార్పులను తీసుకువస్తుంది. అందులోనూ ఈ రూపాయి బిళ్ళ పరిహారం చాలా శక్తివంతమైనది. ఎందుకంటే రూపాయి అనేది ధనానికి మూలం. మనం కోట్లు సంపాదించినా దానికి ఆరంభం రూపాయి నుంచే మొదలవుతుంది. ఆ ₹1లోనే కోట్లను ఆకర్షించే శక్తి దాగి ఉంది. దానిని మనం సరిగ్గా వినియోగించుకోవాలి. పంచమి తిథి రోజున చేసే ఈ పరిహారం ద్వారా ఆ రూపాయి బిళ్ళలో ఉన్న ధనాకర్షణ శక్తిని మనం పూర్తిగా జాగృతం చేసి మన ఇంటి వైపుకు, మన జీవితంలోనికి సంపదను ఆహ్వానిస్తాం. మన కష్టాలు, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు అనేవి ఒక రకమైన ప్రతికూల శక్తి. ఆ శక్తిని తొలగించాలంటే దానికి సమానమైన లేదా అంతకంటే ఎక్కువైన సానుకూల శక్తి కావాలి. ఈ రూపాయి బిళ్ళ పరిహారం ఆ సానుకూల శక్తిని మనకు అందిస్తుంది. మరి ఇంతకీ ఆ రూపాయి బిళ్ళతో ఏం చేయాలి, ఏం చేస్తే ఇంట్లోకి డబ్బు దూసుకు వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ముందైతే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. పంచమి తిథి అనేది చాలా మంచి తిథి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. ఈ పంచమి తిథి రోజు లక్ష్మీదేవి ముందు దీపం పెట్టి ఒక యాలుక్కాయ మాల తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తే ధన సమస్యలు తొలగిపోతాయి, అప్పుల బాధలు తొలగిపోతాయి. కాబట్టి అప్పులు ఉన్నవారు పంచమి తిథి రోజు అమ్మవారికి ఒక యాలుకల మాల తయారు చేసి సమర్పించండి. అలాగే ఈరోజు దీపం పెట్టినప్పుడు ఆ దీపంలో కూడా ఒక యాలుక్కాయను వేయండి. అలా చేస్తే ఇంట్లోని దరిద్రం మొత్తం తొలగిపోతుంది. ఇక ఆ విషయంలోనికి వస్తే ₹1 బిళ్ళ ఎన్నో చేతులు మారుతుంది. ఒక పేదవాడి నుంచి ధనవంతుడి వరకు, ఒక పండితుడి నుంచి పామరుడి వరకు ఎంతోమంది చేతుల్లో నుంచి ప్రయాణిస్తుంది. అలా ప్రయాణించే క్రమంలో అది ఎన్నో రకాల శక్తులను తనలో నింపుకుంటుంది. అందులో మంచి ఉండవచ్చు, చెడు ఉండవచ్చు. మనం ఈ పరిహారం ద్వారా ఆ రూపాయి బిళ్ళలో ఉన్న సమస్త ప్రతికూల శక్తులను తొలగించి దానిని కేవలం ధనాకర్షణ శక్తితో నింపు మన దిండు కింద పెట్టుకున్నప్పుడు అది మన ఆలోచనలతో, మన శరీరంలో ఉన్న శక్తితో అనుసంధానమవుతుంది. మనం నిద్రపోతున్నప్పుడు మన ఉపచేతన మనస్సు చాలా చురుకుగా ఉంటుంది. ఆ సమయంలో ఈ శక్తివంతమైన రూపాయి బిళ్ళ మన తల కింద ఉండటం వల్ల అది మన ఆలోచన తరంగాలను ప్రభావితం చేస్తుంది. డబ్బుకు సంబంధించిన ఆటంకాలను, అడ్డంకులను తొలగించి కొత్త అవకాశాలను మన వైపుకు ఆకర్షించేలాగా చేస్తుంది. ఈ పరిహారం ఎందుకు అంత ప్రత్యేకమైనది అంటే ఇందులో మనం వాడే వస్తువులు చాలా సామాన్యమైనవి కానీ అత్యంత శక్తివంతమైనవి. రూపాయి బిళ్ళ, పసుపు, కుంకుమ, జీలకర్ర, లవంగాలు ఇవన్నీ మన వంటింట్లో ఉండేవే, కానీ వాటికి ఉన్న ఆధ్యాత్మిక శక్తులు అమోఘమైనవి. పసుపు గురుగ్రహానికి ప్రతీక. అది శుభాన్ని, సౌభాగ్యాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ప్రతికూల శక్తులను నాశనం చేసే గుణం పసుపులో ఉంది. అందుకే ప్రతి శుభకార్యంలో పసుపును వాడతాం. కుంకుమ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం, సౌభాగ్యానికి, సిరి సంపదలకు చిహ్నం. ఇక జీలకర్ర, దాని పేరులోనే ఉంది జీర్ణం చేసే శక్తి అని. మనకు ఉన్న సమస్యలను, కష్టాలను జీర్ణం చేసి వాటిని తొలగించే శక్తి జీలకర్రకు ఉంది. లవంగాలు తాంత్రిక పరిహారాలలో చాలా ఎక్కువగా వాడతారు. వీటికి ధనాన్ని ఆకర్షించే శక్తి, ప్రతికూల శక్తులను తరిమికొట్టే శక్తి అపారంగా ఉంది. ఈ వస్తువులన్నీ కలిసి ₹1 బిళ్ళతో చేరినప్పుడు అదొక శక్తివంతమైన యంత్రంలా పనిచేస్తుంది. ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని రేపు పంచమి తిథి నాడు రాత్రి మీరు నిద్రపోవడానికి ముందు చేయాలి. ఇది చాలా నిశ్శబ్దంగా, ఎవరికీ చెప్పకుండా పూర్తి నమ్మకంతో చేయాల్సిన పరిహారం. ముందుగా కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కొని మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎటువంటి ప్రతికూల ఆలోచనలు లేకుండా మీ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని, ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మీదేవిని మనసులో తలుచుకోవాలి. మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ ఇంట్లోకి ధనం రావాలని అమ్మవారిని ప్రార్థించాలి.
ఆ తర్వాత ఒక రూపాయి బిళ్ళను తీసుకోండి. ఆ రూపాయి బిళ్ళ మరీ పాతది, తుప్పు పట్టింది కాకుండా కొంచెం స్పష్టంగా ఉండేలాగా చూసుకోండి. దానిని శుభ్రమైన నీటితో కడిగి ఒక పొడి వస్త్రంతో తుడవండి. ఇప్పుడు ఒక చిన్న తెల్ల కాగితాన్ని తీసుకోండి. ఆ కాగితం మీద ఎటువంటి రాతలు గుర్తులు ఉండకూడదు. అది స్వచ్ఛంగా ఉండాలి. ఆ తెల్ల కాగితాన్ని మీ ముందు పెట్టుకుని దాన్ని మధ్యలో మీరు శుభ్రం చేసిన రూపాయి బిళ్ళను పెట్టండి. ఇప్పుడు ఆ రూపాయి బిళ్ళ మీద చిటికెడు పసుపు వేయండి. పసుపు వేస్తున్నప్పుడు మీ జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులు ఆటంకాలు తొలగిపోవాలని, గురుగ్రహం అనుగ్రహం కలగాలని మనసులో కోరుకోండి. ఆ తర్వాత చిటికెడు కుంకుమను కూడా వేయండి. కుంకుమ వేస్తున్నప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోవాలని ప్రార్థించండి. ఇప్పుడు ఆ పసుపు కుంకుమల మీద కొద్దిగా జీలకర్రను వేయండి. జీలకర్ర వేస్తూ మీకు ఉన్న అప్పుల బాధలు, ఆర్థిక చిక్కులు అన్నీ జీర్ణమైపోయి మీకు మానసిక ప్రశాంతత కలగాలని కోరుకోండి. చివరిగా 2 లవంగాలను తీసుకోండి. ఆ లవంగాలు పువ్వు ఉన్నవిగా ఉండాలి. అంటే వాటిపైన గుండ్రటి భాగం ఊడిపోకుండా ఉండాలి. ఆ 2 లవంగాలను కూడా ఆ రూపాయి బిళ్ళ మీద పెట్టండి. లవంగాలు పెడుతూ మీ ఇంట్లో ఉన్న సమస్త ప్రతికూల శక్తులు, కనుదృష్టి, నరదృష్టి అన్నీ తొలగిపోయి ధనాకర్షణ కలగాలని బలంగా సంకల్పించుకోండి. ఇప్పుడు ఆ కాగితాన్ని 4 వైపుల నుంచి మడిచి ఒక చిన్న పొట్లంలా కట్టండి. ఆ పొట్లం కొడుతున్నంతసేపు మీ మనసులో ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఆ పొట్లం నుంచి ఏదీ బయటకు రాకుండా గట్టిగా మడవండి. ఇప్పుడు ఆ శక్తివంతమైన పొట్లం మీ చేతిలో ఉంది. అది కేవలం ఒక కాగితం, రూపాయి బిళ్ళ ఉన్న పొట్లం కాదు. మీ సంకల్పాన్ని, మీ నమ్మకాన్ని, మీ ప్రార్థనను తనలో నింపుకున్న ఒక అద్భుతమైన శక్తి కేంద్రం. ఆ పొట్లంలో మీ సమస్యలను తొలగించి సంపదను ఇచ్చే శక్తి ఇప్పుడు నిక్షిప్తమై ఉంది. ఆ పొట్లాన్ని మీ కుడి చేతిలో పట్టుకొని మీ కళ్ళకు అద్దుకుని శ్రీ మహాలక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. తల్లి, నాకు ఉన్న ఆర్థిక కష్టాలన్నీ కూడా ఈ రూపాయి రూపంలో నీకు సమర్పిస్తున్నాను. ఈ కష్టాలను తొలగించి నాకు ధన మార్గాలను చూపించు తల్లి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఆ తర్వాత మీరు ప్రతిరోజు పడుకునే దిండు కింద ఈ పొట్లాన్ని పెట్టండి. మీ తల ఎక్కడైతే ఆనుకుంటుందో ఆ భాగంలో దిండు కింద దీనిని ఉంచాలి. ఇలా చేయటం వల్ల మీరు నిద్రలో ఉన్నప్పుడు ఆ పొట్లంలోని సానుకూల శక్తి మీ మెదడులోనికి, మీ ఆలోచనలోనికి, మీ శక్తి శరీరంలోనికి ప్రవేశిస్తుంది. రాత్రంతా అది మీతోనే ఉండి మీ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. మీ ఆర్థిక అదృష్టాన్ని నిద్రలేపుతుంది. డబ్బు సంపాదించడానికి ఉన్న అడ్డంకులను తొలగించి కొత్త మార్గాలను మీ కళ్ళ ముందు ఉంచుతుంది. రాత్రంతా ఆ పొట్లం దిండు కింద ఉన్న తర్వాత మరుసటి రోజు ఉదయం నిద్రలేవగానే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఆ తర్వాత దిండు కింద ఉన్న పొట్లాన్ని భక్తితో చేతిలోనికి తీసుకోండి. దానిని విప్పకూడదు. అందులో ఏముందో చూడకూడదు. ఆ పొట్లం మీ కష్టాలను, మీ దరిద్రాన్ని రాత్రంతా తనలోనికి తీసుకొని ఉంటుంది. ఇప్పుడు దానిని మనం సరైన స్థానానికి చేర్చాలి గనుక ఆ పొట్లాన్ని తీసుకొని మీ దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయానికి వెళ్ళండి. ఏ దేవుడి గుడి అయినా పర్వాలేదు. శివాలయము, విష్ణు ఆలయము, అమ్మవారి గుడి, ఏదైనా మీకు నమ్మకం ఉన్న ఆలయానికి వెళ్ళండి. అక్కడ గుడిలో ఉన్న హుండీలో ఈ పొట్లాన్ని ఎవరికీ కనబడకుండా నిశ్శబ్దంగా వేసేయండి. హుండీలో వేస్తున్నప్పుడు స్వామి, అమ్మ, నాకు ఉన్న కష్టాలను, దరిద్రాలను, ఆర్థిక ఇబ్బందులను ఈ రూపాయి రూపంలో నీకు సమర్పిస్తున్నాను. దీనిని స్వీకరించి నాకు శుభాన్ని, సంపదను ప్రసాదించు అని ప్రార్థించుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. హుండీలో వేయటం అంటే మన సమస్యలను భగవంతుడి పాదాల దగ్గర వదిలివేయటం. మనం 1 రూపాయిని దేవుడికి సమర్పిస్తే ఆయన మనకు 1,000,000 రెట్ల శుభాన్ని తిరిగి ప్రసాదిస్తాడు. ఆ రూపాయి మీ కష్టాలకు ప్రతిరూపంగా భగవంతుడికి చేరుతుంది. ఇక ఆ క్షణం నుంచి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. మీ ఆర్థిక పరిస్థితుల్లో నెమ్మదిగా మార్పు రావటం మీరు గమనిస్తారు. ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వంటి శుభవార్తలు వింటారు. భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు కూడా తగ్గిపోతాయి. ఈ పరిహారం చాలా సులభమైనదిగా అనిపించవచ్చు, కానీ దీని ప్రభావం అమోఘం. దీనికి కావలసినది డబ్బు కాదు, అపారమైన నమ్మకం. పూర్తి విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో ఈ పరిహారాన్ని ఆచరించండి. పంచమి తిథి వంటి పవిత్రమైన రోజున చేసే ఈ క్రియ తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుంది. ఆ రూపాయి బిళ్ళ మీ జీవితంలో ఉన్న దరిద్రాన్ని హుండీలో వేయించి లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి తీసుకువస్తుంది. ఈ చిన్న పరిహారం మీ పెద్ద కష్టాలను తొలగించి మీ జీవితాన్ని సుఖమయం, ఆనందమయం, ఐశ్వర్యవంతం చేస్తుంది. కనుక తప్పనిసరిగా అందరూ పంచమి తిథి రోజు రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఒకసారి ధర్మదేవతకు లక్ష్మీదేవికి వాదన జరిగింది. ధర్మదేవత నేనే గొప్ప అంటే కాదు, నేనే గొప్ప అని లక్ష్మీదేవి వాదించుకున్నారు. ఇద్దరూ కలిసి తమలో ఎవరు గొప్పవారో తెలుసుకుందామని దేవరాజు అయిన ఇంద్రుని దగ్గరకు వెళ్ళారు.
ధర్మదేవత లక్ష్మీదేవి కలిసి ఇంద్రలోకానికి వెళ్ళగానే ఇంద్రుడు మీరిద్దరూ అనుకోకుండా స్వర్గానికి రావడానికి గల కారణమేమిటని అడిగాడు. అప్పుడు లక్ష్మీదేవి ఇలా చెప్తుంది, ఈ ధర్మము కంటే నేనే గొప్ప అని చెప్పినా కూడా ఈ ధర్మదేవత అంగీకరించటం లేదు. నేను లేకపోతే ఎటువంటి వారికైనా జీవితమే లేదు, అందుకే నేనే గొప్పని నేనే శ్రేష్టమని చెప్పినా కూడా ఈ ధర్మదేవత ఒప్పుకోవటం లేదని లక్ష్మీదేవి చెప్పింది. తరువాత ధర్మదేవత కూడా మాట్లాడుతూ, ధర్మం లేని జీవితం ఔన్నత్యాన్ని పొందలేదు. లక్ష్మి లేకపోయినా సరే గాని ధర్మం మాత్రం ఉండాలి, అందుకే నేను లక్ష్మీదేవి కంటే గొప్పదాన్ని అని ఇంద్రునితో చెప్పింది. ధర్మదేవత లక్ష్మీదేవి కలిసి ఇంద్రునికి తమలో గొప్పవారెవరో చెప్పమని అడిగారు. ఇంద్రుడు సంశయంలో పడ్డాడు. లక్ష్మీదేవి గొప్పదని చెప్తే ధర్మదేవత వెళ్ళిపోతుంది. ధర్మము లేని రాజ్యము సుభిక్షంగా ఉండదు. అధర్మ పాలనలో ఈ స్వర్గం కూడా నరకంగా మారిపోతుంది. అలాగే ధర్మదేవత గొప్పదని చెప్తే లక్ష్మీదేవి ఆగ్రహించి అలిగి వెళ్ళిపోతుంది. లక్ష్మి లేని జీవితం నిరర్ధకమైనది. లక్ష్మీదేవి లేకపోతే నేను నా స్వర్గాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది కనుక వీరిద్దరిలో ఎవరు గొప్పవారు తేల్చటం ఎలాగా అని ఆలోచించి ఒక మాటను చెప్పాడు ఇంద్రుడు. మీ ఇద్దరిలో ఒకరిని ఎక్కువని ఒకరిని తక్కువని నేను చెప్పలేను. ఎందుకంటే మీ ఇద్దరూ లేనిదే ఈ స్వర్గం శూన్యమవుతుంది. కాబట్టి మీ సందేహాన్ని తీర్చి మీకు సరైన న్యాయమైన సమాధానం చెప్పేవాడు భూలోకంలో ఉన్నాడు. అతని పేరు విక్రమాదిత్య మహారాజు. అతనే మీ సమస్యకు పరిష్కారాన్ని చెప్పగలరని ఇంద్రుడు లక్ష్మీదేవిని ధర్మదేవతను భూలోకానికి పంపించాడు. భూలోకానికి వచ్చిన లక్ష్మీదేవి ధర్మదేవత విక్రమాదిత్య మహారాజు దర్బార్కు వెళ్ళారు. వారిని చూడగానే విక్రమాదిత్యుడు వినమ్రంగా నమస్కరించి, ఒకరు ధర్మదేవత, మరొకరు సంపదకు దేవత, మీరిద్దరూ నా రాజ్యానికి రావడానికి గల కారణమేమిటని అడిగాడు. లక్ష్మీదేవి ధర్మదేవత, మా ఇద్దరిలో ఎవరు గొప్పవారు, ఎవరు శ్రేష్టమైన వారో తేల్చుకోలేక నీ వద్దకు వచ్చామని చెప్తూ, మా ఇద్దరిలో ఎవరు గొప్పవారు, ఎవరు శ్రేష్టమైన వారు నువ్వే చెప్పాలని విక్రమాదిత్య మహారాజుతో అన్నారు. మీరు ఇద్దరూ మీకు మీరే శ్రేష్ఠులని గొప్పవారని ఎందుకు అనుకుంటున్నారో చెప్పండి. ఆ తర్వాత మీలో ఎవరు గొప్పవారు శ్రేష్టమైన వారో నేను చెప్తాను అన్నాడు విక్రమాదిత్యుడు. వెంటనే లక్ష్మీదేవి, విక్రమాదిత్య, నేను ధనానికి ఆదిదేవతను. సమస్త లోకం నేను లేకుండా ముందుకు వెళ్ళదు. ప్రతి ఒక్కరికి నా అవసరం ఉంటుంది. దేవతల నుండి మానవుల దాకా అందరూ కూడా నా మీద ఆధారపడి బ్రతికేవారే. నేను ఏ ఒక్కరిని కనికరించకపోయినా వారు కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు. నారాయణుడికి కూడా తప్పలేదు లక్ష్మీదేవి లేని లోటు. మానవుల మనుగడకు ఆధారం నేను, కాబట్టి నేనే గొప్పదాన్ని, సర్వశ్రేష్ఠురాలునని లక్ష్మీదేవి తన గురించి తాను చెప్పుకుంది. ఆ తర్వాత ధర్మదేవత కూడా విక్రమాదిత్యతో, విక్రమార్క, నేను ధర్మానికి ఆదిదేవతను. ధర్మం లేని చోట మనుషులు మనలేరు. అధర్మం తాండవిస్తుంది, అంతా వినాశనమవుతుంది. సృష్టి స్థితిలయలు సమంగా జరగాలంటే ధర్మము ఎంతో అవసరం. లక్ష్మి లేకపోయినా బ్రతకవచ్చు, కానీ ధర్మ నిరతి లేని చోట బ్రతకటం కష్టమవుతుంది. మంచి చెడుల విషయాలలో కూడా ధర్మం ఎంతో అవసరమైనది. ధర్మము గనుక కోరబడితే తప్పు చేసిన వారు రక్షింపబడతారు, తప్పు చెయ్యని వారు శిక్షించబడతారు. ధర్మాన్ని రక్షించే వారిని ధర్మమే రక్షిస్తుంది గనుక నేనే గొప్పదాన్ని. ధర్మదేవత తన గురించి తాను చెప్పుకుంది. లక్ష్మీదేవి ధర్మదేవతల మాటలు విన్న విక్రమార్క మహారాజు బాగా ఆలోచించి, లక్ష్మి లేకపోయినా బ్రతకవచ్చు, కానీ ధర్మం లేకుండా బ్రతకటం కష్టం. రాజ్యము గాని పాలన గాని వ్యవస్థ గాని ధర్మం వల్లే నిలబడతాయి. కాబట్టి ధర్మమే గొప్పదని భావించుకున్నాడు. లక్ష్మీదేవి కంటే ధర్మదేవతే గొప్పదని వారితో చెప్పాడు. విక్రమాదిత్యుని మాటలు విన్న ధర్మదేవత సంతోషించింది. కానీ లక్ష్మీదేవి మాత్రం అతనిపై కోపగించుకుని, లక్ష్మి కన్నా ధర్మం గొప్పదని గొప్పగా చెప్పావు. నేను లేకుండా నువ్వు నీ రాజ్యాన్ని ఎలా పాలిస్తావో, నువ్వెలా బ్రతుకుతావో చూస్తాను. నీ ధర్మం నిన్ను ఏ విధంగా రక్షిస్తుందో కూడా చూస్తాను అని అలిగి అతని రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురైన విక్రమాదిత్య మహారాజు ధనాన్ని, సిరి సంపదలను పోగొట్టుకొని కట్టిక పేదవానిలాగా మారిపోయాడు. సిరి సంపదలను ధనాన్ని కోల్పోయి
బీదవానిగా మారిపోయిన విక్రమాదిత్యుడు ఆ రాజ్యంలో ఉండటం ఇష్టం లేక తన గుర్రాన్ని ఖడ్గాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ తన చెల్లెలు ఇంటికి వెళ్ళి అక్కడే కొద్ది రోజులు గడపాలనుకున్నాడు. అతని చెల్లెలు మాత్రం ఇతడు ఉన్న దీన పరిస్థితిని చూసి గుర్రాల పాకలో అతనికి బస ఏర్పాట్లు చేయమని సైనికులతో చెప్పి గుర్రాల పాకలోనే విక్రమాదిత్యునికి బస ఏర్పాటు చేయించింది. అయినా కూడా విక్రమాదిత్యుడు సందేహపడకుండా అక్కడే కూర్చుని తన చెల్లెలు గురించి ఎదురు చూశాడు. కొంతసేపటి తర్వాత తన చెల్లెలు అతని కోసం ఎండిపోయిన రొట్టెను తెచ్చి ఆహారంగా తినమని ఇస్తుంది. అది చూసిన విక్రమాదిత్యుడు బ్రతికి చెడినప్పుడే కదా మనవారెవరో తనవారెవరో తెలుస్తుందని అనుకుంటూ ఆమె ఇచ్చిన ఎండిపోయిన రొట్టెను ఆ గుర్రాల పాకలోనే ఒక గోతిని తవ్వి అందులో ఉంచి, ఓ భూమాత, నేను మళ్ళీ ఒకసారి ఇక్కడికి వస్తాను, అప్పటిదాకా ఈ రొట్టెను కాపాడి నాకు అందజేయి అని భూదేవిని ప్రార్థించి ఎవరికీ చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. విక్రమాదిత్యుడు అలా వెళ్తూ ఉండగా అతని చిన్ననాటి స్నేహితుడు కనిపించాడు. విక్రమాదిత్యుడిని తన ఇంటికి తీసుకుని వెళ్ళి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయించాడు. భోజనం చేస్తున్న విక్రమాదిత్యునికి తన స్నేహితుని ఇంట్లో ఒక మూలన ఉన్న గూట్లో విలువైన వజ్రాల హారం కనిపించింది. దాని గురించి అడిగాడు. ఆ హారం గురించి చెప్తూ తన స్నేహితుడు అతని భార్య పక్కకు వెళ్ళగానే విక్రమాదిత్యుడు చూస్తూ ఉండగానే ఆ హారం తనంతటదే మాయమైపోయింది. ఇదంతా లక్ష్మీదేవి ప్రకోపం వల్లే జరుగుతుందనుకున్నాడు విక్రమాదిత్యుడు. ఆ హారం కనిపించకపోయేసరికి అది విక్రమార్కుడు దొంగతనం చేశాడని, అతనిపై దొంగతనాన్ని మోపి అతన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది అతని స్నేహితుని భార్య. చేసేది ఏమీ లేక మళ్ళీ తన గుర్రాన్ని ఎక్కి చాలా దూరం ప్రయాణించి విదర్భ రాజ్యానికి దగ్గరలో ఉన్న అడవిలో ఒక చెట్టు క్రింద కూర్చొని సేద తీరుతూ నిద్రపోయాడు విక్రమాదిత్యుడు. కొంతమంది భటులు దొంగలను తరుముకుంటూ వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ దొంగలు రాజు దర్బారులోనే దొంగతనం చేసి ధనాన్ని నగలను మూట కట్టుకొని ఆ మూటతో పారిపోతున్నారు. ఆ దొంగలు ఆ మూటను నిద్రిస్తున్న విక్రమాదిత్య పక్కన పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయారు. భటులు వచ్చి చూడగానే ఆ నగలు మూట విక్రమాదిత్య పక్కన ఉంది. ఆ దొంగల ముఠాకి ఇతనే నాయకుడు అయి ఉంటాడని అనుకుని విక్రమాదిత్యును తీసుకుని వెళ్ళి రాజు ఎదుట నిలబెట్టారు. ఆ దొంగతనానికి, ఆ నగల మూటకు నాకు ఎటువంటి సంబంధమూ లేదు, నేను ఈ దొంగతనం చేయలేదని విక్రమాదిత్యుడు ఎంత చెప్పినా కూడా వినకుండా, మా రాజ్యానికి వచ్చి రాజదర్బారులోనే దొంగతనం చేస్తావా అని విదర్భరాజు అతని గుర్రాన్ని ఖడ్గాన్ని తీసుకుని విక్రమాదిత్యుడి కాళ్ళు చేతులు నరికివేయించాడు. చెయ్యని తప్పుకు అంతటి ఘోరమైన శిక్షను అనుభవిస్తూ ఇదంతా లక్ష్మీదేవి ప్రకోపం వల్లే జరుగుతుందని గ్రహించాడు విక్రమాదిత్యుడు. అంతేగాని ధర్మం కంటే లక్ష్మీదేవి గొప్పదని అంగీకరించలేదు. కాళ్ళు చేతులు నరికివేసిన తర్వాత విక్రమాదిత్యుడు ఎటూ కదల్లేని పరిస్థితుల్లో ఒక చెట్టు క్రింద కూర్చుని ఉన్నాడు. ఇంతలో అటువైపు నుండి ఒక గొల్లవాడు నేతి కుండను తలపై పెట్టుకుని వీధుల్లో తిరుగుతూ అమ్ముకోవడానికి వెళ్తూ ఉన్నాడు. అతన్ని చూడగానే విక్రమాదిత్యుడు, అయ్యా, నాకు చాలా దాహంగా ఉంది, కొంచెం నీటిని తాగిస్తారా అని అడిగాడు. విక్రమాదిత్యుని పరిస్థితిని చూసి జాలి కలిగి ఆ గొల్లవాడు తన దగ్గర ఉన్న నీటిని తాగించి వెళ్ళిపోయాడు. వీధుల్లో తిరిగి నెయ్యి అమ్ముతూ ఉండగా ఎంతకీ ఆ నెయ్యి పాత్రలో నుంచి నెయ్యి మాత్రం తగ్గటం లేదు. అమ్మే కొద్దీ పెరుగుతూనే ఉంది. ఆ రోజు తన సంపాదన కూడా పెరిగింది. ఇదంతా గమనించిన ఆ నెయ్యి అమ్మేవాడు విక్రమాదిత్య గురించి ఆలోచిస్తూ, అతను ఎవరో సామాన్యుడు కాదు, దివ్య పురుషుల్లాగా ఉన్నాడు, అతనిపై దొంగతనం ఎలా ఆరోపించబడిందని అనుకుంటూ జరిగిందంతా తన భార్యతో చెప్పాడు. వారికి సంతానం లేదు, పైగా వయసు పైబడటంతో ఎలాగైనా విక్రమాదిత్యుని దత్తత తీసుకోవాలనుకున్నారు. ఆ దేశపు రాజును సంప్రదించి విక్రమాదిత్యుని దత్తత తీసుకున్నారు ఆ దంపతులు. ఇలా ఉండగా ఒకరోజు ఆ దేశపు రాజకుమార్తె స్వయంవరం ప్రకటించబడింది. ఆ రాజ్యంలోని ప్రజలంతా ఆ స్వయంవరాన్ని చూడడానికి వెళ్ళారు. వారితో పాటు విక్రమాదిత్యులు కూడా వెళ్ళారు. కాళ్ళు చేతులు నరికేశారు కాబట్టి ఒక మూలన కూర్చొని ఆ స్వయంవరాన్ని చూస్తూ ఉన్నాడు విక్రమాదిత్యుడు. ఆ స్వయంవరానికి అతిరథ మహారాజులంతా కూడా వివిధ రాజ్యాల నుండి వచ్చారు. రాజకుమారి వరమాలను తీసుకుని వచ్చి సభలో ఉన్న వారితో పాటు ఎక్కడో ఒక మూలన కూర్చుని ఉన్న వ్యక్తిని కూడా చూసింది. అతని చూడగానే అతనిలో ఏదో ఒక దివ్య తేజస్సు కనిపించింది ఆ రాజకుమారికి.
దైవ అనుగ్రహం, దైవబలం పరిపూర్ణంగా ఆమెతో ఉండటం వల్ల అతన్ని విక్రమాదిత్యుడిగా చూపించింది ధర్మదేవత. అతన్ని విక్రమాదిత్యుడిగా గుర్తించి వరమాలను అతని మెడలో వేసింది రాజకుమారి. అది చూసిన మహారాజుతో పాటు స్వయంవరానికి వచ్చిన వారంతా రాజకుమారికి పిచ్చి పట్టిందా ఏంటి, ఎంతోమంది అతిరథ మహారాజులను కాదని కాళ్ళు చేతులు లేని ఒక సామాన్యుణ్ణి వరించింది అనుకున్నారు. ఆ విధంగా విదర్భ రాజకుమారి విక్రమాదిత్యను వరించి అతనితో కలిసి అతన్ని దత్త తీసుకున్న వారి ఇంటికి వెళ్ళిపోయింది. ఈ విధంగా కొంతకాలం ఒక సాధారణ జీవితం అక్కడే గడిపిన తర్వాత ఒకరోజు విక్రమాదిత్యుడు అతని భార్యను పిలిచి తన పుట్టింటికి వెళ్ళి అక్కడ బంధించి ఉన్న తన గుర్రాన్ని, ఖడ్గాన్ని తీసుకురమ్మని చెప్పాడు. అతను చెప్పినట్టుగానే ఆ రాజకుమారి తన తండ్రి వద్దకు వెళ్ళి గతంలో బంధించి ఉంచిన తన భర్త యొక్క గుర్రాన్ని, ఖడ్గాన్ని అడిగి వాటిని తీసుకుని వచ్చి విక్రమాదిత్యునికి ఇచ్చింది. విక్రమాదిత్యుడు ఆ గుర్రంపై తనను ఎక్కించమని చెప్పాడు. మీకు కాళ్ళు చేతులు లేవు, గుర్రంపైకి ఎక్కితే పడిపోతారు అని భార్య ఏడుస్తూ చెప్పింది. కానీ విక్రమాదిత్యుడు మాత్రం మరేం పర్వాలేదు, నన్ను ఈ గుర్రంపై ఎక్కించి నా ఖడ్గాన్ని నా భుజానికి తగిలించండి అని చెప్పాడు. విక్రమాదిత్యుడి భార్య, అతన్ని దత్తత తీసుకున్న తండ్రి కలిసి విక్రమాదిత్యుడిని ఆ గుర్రంపైకి ఎక్కించి కూర్చోబెట్టి తన భుజానికి తన ఖడ్గాన్ని తగిలించారు. ఆ గుర్రంపై కూర్చున్న వెంటనే విక్రమాదిత్యుడికి కాళ్ళు వచ్చాయి. ఖడ్గాన్ని భుజానికి తగిలించిన వెంటనే చేతులు వచ్చాయి. అది చూసి ఆనందించిన అతని భార్య గుర్రాన్ని ఎక్కి ఖడ్గాన్ని పట్టుకోగానే పోయిన మీ కాళ్ళు చేతులు ఎలా వచ్చాయని అడిగింది. ఈ గుర్రము ధర్మము, ఈ ఖడ్గము నీతి. నేను చెయ్యని తప్పుకు అధర్మంగా శిక్ష అనుభవించాను కాబట్టి ధర్మదేవత నన్ను ఆ శిక్ష నుండి తప్పించి కాపాడింది. అందుకే అధర్మంగా తీసివేయబడిన నా కాళ్ళు చేతులు నాకు తిరిగి వచ్చాయని చెప్పాడు విక్రమాదిత్యుడు. విక్రమాదిత్యుడిని దత్తత తీసుకున్న గొల్లవాని దంపతులు తనకు కాళ్ళు చేతులు రావడానికి చూసి ఆశ్చర్యపోయి, మీరు ఎవరో సామాన్యులైతే కాదు, దివ్య పురుషులే అంటారు. దయచేసి మీ పుట్టు పూర్వోత్తరాలు చెప్పండని అడిగారు. ఎంతైనా అతనిని దత్తత తీసుకున్న తల్లిదండ్రులు కాబట్టి వారు అడిగేసరికి విక్రమాదిత్యుడు తాను ఎవరో, ఎందుకిలా గోప్యంగా బ్రతికాడో, చెయ్యని తప్పుకు ఎందుకు ఇంత శిక్ష అనుభవించాడో తన పూర్వ వృత్తాంతమంతా కూడా వాళ్లకు చెప్పాడు. సాక్షాత్తు ఉజ్జయిని మహారాజైన విక్రమాదిత్యుడినే మేము దత్తత తీసుకుని పుత్రునిగా పొందామా అని ఆ దంపతులు ఎంతో ఆనందించి కన్నీటితో స్వాగతం పలికారు. నెయ్యి అమ్ముకున్న వాని ఇంట్లో ఉన్నది ఉజ్జయిని మహారాజైన విక్రమాదిత్య మహారాజునని తెలుసుకుని విదర్భరాజు ఎంతో సంతోషించి తన కుమార్తె విక్రమాదిత్యున్నే వివాహం చేసుకోవటం ఎంతో గర్వించదగ్గ విషయమని భావించుకుని మంది మార్బలంతో తన కనకవస్తు వాహనాలతో సైన్యాన్ని వెంటబెట్టుకుని విక్రమాదిత్యుడి దగ్గరకు వచ్చి అన్యాయంగా, అనాలోచితంగా ప్రవర్తించి మిమ్మల్ని శిక్షించాను. నా తప్పుకు నన్ను క్షమించి నా అల్లుడు హోదాలో నా కుమార్తెతో పాటు ఈ కానుకలను కూడా స్వీకరించండి అని కోరుకున్నాడు విదర్భరాజు. విక్రమాదిత్యుడు అతని మాటలను మన్నించి అన్నిటినీ స్వీకరించి రాజకుమారితో కలిసి ఉజ్జయిని రాజ్యానికి బయలుదేరాడు. విక్రమాదిత్యుడు పెంచిన తల్లిదండ్రులను, భార్యను రథంపై ఎక్కించి తన ధన కనక వస్తువాహనాలతో సైన్యాన్ని వెంటబెట్టుకుని ఉజ్జయిని నగరానికి వెళ్తూ మార్గం మధ్యంలో ఉన్న తన చెల్లెలు ఇంటికి వెళ్ళాడు. విక్రమాదిత్యుడి దగ్గర రాజ్యం, ధనం, ఐశ్వర్యము, పదవి లాంటివి లేనప్పుడు సొంత అన్నయ్యని కూడా చూడకుండా అతని చులకనగా చూసి గుర్రాల పాకలో ఉండమని చెప్పిన అదే చెల్లెలు ఇప్పుడు మాత్రం రాజమహల్లోనికి విక్రమాదిత్యుడిని స్వయంగా ఆహ్వానించింది. ఎందుకంటే ఇప్పుడు అతని దగ్గర పదవి, రాజ్యము, ధనము, ఐశ్వర్యము వంటివి ఉన్నాయి కాబట్టి. కానీ విక్రమాదిత్యుడు మాత్రం తన చెల్లెల ఆహ్వానాన్ని మన్నించకుండా తన చెల్లెలు చెయ్యి పట్టుకుని గుర్రాల పాక దగ్గరకు వెళ్ళి గతంలో తాను భూమాత ఒడిలో దాచిన ఎండిపోయిన రొట్టెను తీసుకుని ఆ రొట్టెను చూపిస్తూ తన చెల్లెలతో అంటున్నాడు, ఈ రొట్టెనే కదా నువ్వు నాకు తినమని ఇచ్చావు. నేను దీన్ని ఎంతో ఇష్టంగా తింటాను. ఎండిపోయిన రొట్టె ఇచ్చినందుకు నాకు నీపై ఎలాంటి కోపము లేదు. కానీ ఒక మాట చెప్తాను, శ్రద్ధగా విను. ఎవరైనా బాగా చితికిపోయి సర్వం కోల్పోయి మన దగ్గరకు వస్తే వారిని ఆదరించాలి. అదే నీ ధర్మం అవుతుంది. ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. అంతేగాని అన్నీ కోల్పోయి బికారిల్లా మారారు, వీరికి మర్యాద చేయటం ఏమిటి అని చులకనగా చూడకూడదు.
ఎందుకంటే అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. కష్టాలు వచ్చినప్పుడే తనవారెవరో మనవారెవరో తెలుస్తుందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్రమాదిత్యుడు. ఆ తర్వాత తన స్నేహితుడిని కలిశాడు విక్రమాదిత్యుడు. సర్వం కోల్పోయి తినడానికి తిండి లేని సమయంలో నన్ను ఆదుకొని ఆశ్రయం కల్పించి భోజనం పెట్టి నిజమైన స్నేహితుడని నిరూపించుకున్నావు. నీ స్నేహ దర్భాన్ని కాపాడావు. నీలాంటి స్నేహితుడు ఉండటం నా అదృష్టం. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు అవుతాడు అంటూ అతని భార్యను కలిసి, అమ్మ, నేను మీ హారాన్ని దొంగిలించానని నాపై నిందలు వేసి అవమానించి నానా మాటలు ఆడి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. భరించరాని బాధలో ఉండి మీ ఇంటికి ఎవరైనా వస్తే వారిని ఆదరించకపోయినా పర్వాలేదు, కానీ నిందలు వేసి అవమానించటం మహాపాపమవుతుందని ఆమెతో కూడా చెప్పి అక్కడి నుండి తన రాజ్యానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. విక్రమాదిత్యుడు పరివారంతో ఉజ్జయిని నగరానికి రాగానే ఆ నగర ప్రధాన ద్వారం దగ్గర లక్ష్మీదేవి స్వాగతం పలుకుతూ ఎదురు చూస్తూ ఉంది. ప్రధాన ద్వారం దగ్గర లక్ష్మీదేవిని చూడగానే విక్రమాదిత్యుడు రథాన్ని దిగి లక్ష్మీదేవికి వినమ్రపూర్వకంగా నమస్కరించాడు. అప్పుడు లక్ష్మీదేవి ఆశీర్వదిస్తూ, ఈ తల్లిని మన్నించగలవా విక్రమార్క అని అడిగింది. నేను మిమ్మల్ని మన్నించటమేమిటమ్మా, నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి తల్లి అని లక్ష్మీదేవి పాదాల్ని పట్టుకున్నాడు విక్రమాదిత్యుడు. లక్ష్మీదేవి విక్రమాదిత్యుడితో అంటుంది, నాకంటే ధర్మదేవతే గొప్పదని శ్రేష్టమైనదని నీవు చెప్పినప్పుడు ఎలాగైనా ఆ ధర్మదేవత కంటే నేనే గొప్పదాన్ని అని నీతో అనిపించుకోవాలని నీకు ఎన్నో పరీక్షలు పెట్టి నిన్ను అష్ట కష్టాల పాలు చేశాను. అయినా సరే నువ్వు ధర్మదేవత కంటే లక్ష్మీదేవి గొప్పదని ఎప్పుడూ ఒప్పుకోలేదు. లక్ష్మి కంటే ధర్మమే గొప్పదని చెప్పి ధర్మాన్ని కాపాడారు. ఆ ధర్మమే నిన్ను రక్షిస్తూ వచ్చింది. నేను కూడా లక్ష్మి కంటే ధర్మమే గొప్పదని, లక్ష్మి కంటే ధర్మమే శ్రేష్టమైనదని ఒప్పుకుంటున్నాను అని చెప్పింది లక్ష్మీదేవి. అంతేకాకుండా లక్ష్మీదేవి సమస్త లోకానికి ఒక వర్షాన్ని ఇచ్చింది. ఎక్కడైతే ధర్మం 4 పాదాల మీద నిలబడుతుంది అక్కడ లక్ష్మి సంతోషంతో నాట్యం చేస్తుంది. ఎక్కడ ధర్మం కాపాడబడుతుందో అక్కడ లక్ష్మి స్థిర నివాసం ఉంటుంది. ఈనాటి నుండి ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ధర్మం లేని చోట లక్ష్మీదేవి ఉండదు. ధర్మాన్ని కాపాడిన వారికి ఆ ధర్మదేవతతో పాటు లక్ష్మీదేవి కూడా రక్షిస్తూ ఉంటుందని ఈ సమస్త లోకానికి వరాన్ని ఇచ్చింది లక్ష్మీదేవి. అదేవిధంగా ఈ భూమి ఉన్నంతకాలం నీ పేరు చిరస్మరణీయంగా చిరకాలం ఉంటూ నిన్ను కీర్తించి కొనియాడుతుందని విక్రమాదిత్యునికి ఆశీర్వాదాన్ని అందించింది లక్ష్మీదేవి. ఈ విధంగా లక్ష్మి కంటే ధర్మమే గొప్పదని సాక్షాత్తు లక్ష్మీదేవి ఒప్పుకుంది. ధర్మో రక్షితి రక్షితః, ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.